యేసుని చేరుకునే విశ్వాసము నీకుందా? రావయ్యా యేసునాథా వేగమే రావయ్యా, రావయ్యా యేసయ్యా వేగ రావయ్యా, రావయ్యా యేసునాథా వేగమే రావయ్యా. అక్కడ సమయంలో కడబూర శబ్దంతో యేసుని చేరుకునే విశ్వాసం నీకుందా? విశ్వాసం నీకుందా? యేసయ్యా అక్కడ సమయంలో ఎదురేగే రక్షణ నీకుందా? యేసయ్యా అక్కడ సమయంలో రక్షణ నీకుందా? అవకాశాలపై విజయం నీకుందా? అవకాశాలపై విజయం నీకుందా? రావయ్యా యేసయ్యా రావయ్యా, రావయ్యా యేసునాథా వేగమే రావయ్యా, యేసయ్యా వేగ రావయ్యా, రావయ్యా యేసునాథా వేగమే రావయ్యా. కడబూర శబ్దంతో యేసుకు చేరుకునే విశ్వాసం నీకుందా? దినమంతా దేవుని సన్నిధిలో వాక్యం కొరకు ఆకలి నీకుందా? దినమంతా దేవుని సన్నిధిలో వాక్యం కొరకు ఆకలి నీకుందా? యేసునాథునితో సహవాసం నీకుందా? యేసయ్యా వేగమే రావయ్యా, రావయ్యా యేసునాథా వేగమే రావయ్యా, రావయ్యా యేసయ్యా వేగ రావయ్యా, రావయ్యా యేసునాథా. చాలు మంచిది దేవుని పిల్లరా. ఇంకొక పాట రాకడి కొద్దిగా. రాకడనే రైలు బండి వస్తున్నది, రెండవ రాకడనే రైలు బండి వస్తున్నది, రాకడనే రైలు బండి వస్తున్నది, రెండవ రాకడనే రైలు బండి వస్తున్నది. పరిశుద్ధుల తందులో చూస్తున్నది, మంచి చూస్తున్నది, భలే చూస్తున్నది. రాకడనే రైలు బండి వస్తున్నది, రెండవ రాకడనే రైలు బండి వస్తున్నది. చాలా మంచిది దేవుని పిల్లరా. చెప్పండి ఎప్పుడు అక్కడ యేసయ్యా మరలా రావయ్యా మెస్సయ్యా, రాజువై రాజమేలుచు కొదమ సింహమై మరలా రావయ్యా మెస్సయ్యా. వస్తాడు వస్తాడు యేసయ్యా, వస్తాడు వస్తాడు యేసయ్యా, తెస్తాడు తెస్తాడు రాజ్యమయ్యా. ఈ మూడు పాటలు ఇంకా రాకడికి సంబంధించిన పాటలు ఇంకా చాలా ఉన్నాయి. చెప్పు. భూలోకమంతా యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా
త్వరపడి వేగమేనండి ప్రియులారా, ప్రభుని చేరగరండి. వస్తానన్న యేసురాజు రాకమానునా, వస్తానన్న బహుమానం చేకమానడు. వస్తానన్న యేసురాజు రాకమానడు, వస్తానన్న బహుమానం చేకమానునా. ఈ పాటలన్నీ వింటా ఉన్నా. దేవుని పిల్లగా కొంచెం జాగ్రత్తగా, నెమ్మదిగా, శ్రద్ధగా ఆలోచించగా. ప్రభు మొదటి రాకడలో వచ్చి ఉన్నాడు. సరే ప్రియులారా, అది కొంతవరకు మీకు తెలుసు అనుకుంటున్నాను. యేసుక్రీస్తు ప్రభు వారు లోకంలోకి వచ్చాడా? అమలారా వచ్చాడా? మొదటి రాకడలో వచ్చాడా? ఏం చేశాడు? వచ్చాడు కదా. వచ్చి మనందరి కొరకు ఏం చేశాడు? ఆయన ప్రాణాన్ని పెట్టి మనకు రక్షణ భాగ్యాన్ని దయచేశాడు. దేవుని ప్రియులారా, యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచి ఉన్నాడని మనము చెప్పండి విశ్వసిస్తున్నామా? నమ్ముతున్నామా? నాకే చూడాలి మీరు స్ట్రైట్గా మంచి జవాబు చెప్పండి. 10 నిమిషాలు చెప్తారు. యేసు ప్రభువు మరణం నుండి తిరిగి లేచాడని నమ్ముతున్నామా? నమ్ముతున్నామా? మంచిది పిల్లలు. మనం బాప్తిస్మం పొందినప్పుడు కూడా, మారుమనసు పొంది బాప్తిస్మం పొందినప్పుడు, నీళ్ళలో మునిగినప్పుడు అది మరణానికి సాదృశ్యము. తిరిగి లేచినప్పుడు మరలా పైకి లేచినప్పుడు సత్యమై తిరిగి లేస్తాము అని యేసుక్రీస్తు ప్రభువు ఎలాగైతే మనం కూడా అలాగే తిరిగి లేస్తామని పిల్లరా దాని ఉద్దేశము. కాబట్టి ఏది ఏమైనా దేవుని పిల్లరా, మనము మరణము తర్వాత మరొక జీవితం ఉన్నదని నమ్మి మనం ప్రభులో దేవునిలో జీవిస్తున్నాం. అంతేనా? ఏమా ఇటు నాకు ఏంది? మరణము తర్వాత మరొక జీవితం ఉన్నది. మరి బయట అనేకులు ఏమంటారు? వచ్చే జన్మలో మళ్ళీ ఇక్కడ కొడతామని అనుకుంటున్నారు. కానీ బైబిల్ అంటారు నేను తెలుసా, మరణము తర్వాత తీర్పు జరుగుతుంది. మనుషులు ఒక్కసారే మరణిస్తారు, మరణం తర్వాత తీర్పు జరుగుతుంది. ఫ్రీగా గమనించండి. కాబట్టి మరణం తర్వాత మరొక జీవితం ఉన్నదని చెప్పేసి బైబిల్ గ్రంథము సెలవిస్తా ఉన్నది. అలాగే మనం నమ్ముతా ఉన్నాం. అది ఆత్మ సంబంధమైన జీవితం. ఇక్కడ బ్రతికేది శరీర సంబంధమైన భౌతిక సంబంధమైన జీవితం. పోయినారా, మనం మరణించిన తర్వాత మనము మరలా బ్రతకవలసిన వారమైనాం. మరణించిన తర్వాత మరొక భూమి లాంటి చెప్పండి దేవుడు మానవులు నివసించడానికి పిల్లరా 3 స్థలాలు ఏర్పాటు చేశాడు. మొదటి భూలోకము, రెండవది పరలోకం కానీ నరకలోకం కానీ. ఈ 3 స్థలాలు దేవుని బిడ్డలారా. కాబట్టి లోకంలో జీవించినప్పుడు మనము పిల్లరా జీవించినంత కాలము యేసుక్రీస్తు లోక రక్షకుడని, ఆయన దేవదేవుడని, ఆయన ద్వారానే మనకు పరలోకం ఉన్నదని పిల్లరా నమ్మి ఎవరైతే మరణిస్తారో ఆ మరణం నొందిన వారు పిల్లరా నిత్య రాజ్యంలోనికి ఉండడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. యేసుక్రీస్తు ప్రభుని రక్షకుడిగా అంగీకరించగా మానవసు పొందకుండా, రక్షణ పొందకుండా ఒకవేళ మరణిస్తే దేవుని పిల్లరా మరి అది చాలా భయంకరమైన జీవితాన్ని జీవించాల్సి వస్తుంది. కాబట్టి దయచేసి గమనించండి. ఇప్పుడు మనము మరి యేసుక్రీస్తు ప్రభువారు మరణించి తిరిగి లేచి ఆయన దేవుని బిడ్డలారా దేవుని రాజ్యానికి వెళ్లే ముందు ఆయన చెప్పిన మాటలు, మరలా నేను తిరిగి వస్తాను, మరలా నేను తిరిగి వస్తాను. పిల్లరా ఆ సెకండ్ కమింగ్ గురించి మనం రిఫరెన్స్ కూడా చూసినట్లయితే పిల్లరా మనం చాలా రిఫరెన్స్ చూడగలుగుతాము. మీరు త్వరగా నాకు సహాయం చేస్తే 2 విషయాలు నేను చెప్పి మీకు ముందుకు పోతాను. మొదటిది ఏంటంటే యేసు ప్రభువారు చెప్పండి మరణించి తిరిగి లేచి ఆయన దేవుని రాజ్యానికి చేరాడు.
ఆయన మరలా తిరిగి రానయ్యున్నాడు అని బైబిల్ గ్రంథంలో దేవుని బిడ్డలారా చాలా చాలా ప్రవచనాలు ప్రియులారా దేవుడు తెలియచేశాడు. యేసు ప్రభువు చెప్పారు, దేవదూతలు ప్రియులారా తెలియజేశారు, తర్వాత శిష్యులు ప్రియులారా తెలియజేశారు ఆయన మరలా తిరిగి రానయ్యున్నాడని. ఓకేనా? అయితే ఆయన ప్రియులారా ఆయన రానయ్యున్నాడు అనేటువంటి విషయాలు, తర్వాత ఆయన వచ్చే విషయాన్ని నేను ఎప్పుడు వస్తానో తెలుసా అని చెప్పలేదు. అమ్మా ఎల్లుండి నేను ఎప్పుడు వస్తాను అని చెప్పలా. ప్రభువు రాకడ దొంగ వలె ఉంటది అని చెప్పేసి బైబిల్ లేఖనాలు సెలవిస్తా ఉన్నాయి. ఎవరిలాగా చెప్పాలా? ఒకవేళ దొంగోడు నేను పలానా ఊర్లో పలానా ఇంట్లో పలానా టైంలో నేను దొంగతనం చేయడానికి పోతున్నాను అని పోలీస్ స్టేషన్లో చెప్పి వస్తారా? పోనీ మన సర్పంచ్ చెప్పి వస్తారా? పోనీ మీ ఇంటి యజమాని చెప్పి వస్తారా? వినండి జాగ్రత్తగా. దొంగ ఎలాగున దొంగతనానికి వస్తాడో అలాగునే నా రాకడ, నా రెండవ రాకడ, నా కొరకు ఎదురు చూసేటువంటి బిడ్డల కొరకై నేను దొంగ వలే నేను ఈ లోకంలోనికి తిరిగి వస్తానని చెప్పాడు. కానీ అంతకు ముందు కొన్ని ఒక 20-30 సంవత్సరాల క్రితం అనుకుంటా ఏదో స్కైలా పడుతుందని కొంతమంది ఉన్నాయన్నీ కోళ్ళు కుక్కలు అన్నిటిని కోసుకొని తిన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అర్థమైందా? మీకు తెలిసే ఉండదు పెద్దలు కదా. ఈ రోజున కూడా కొన్ని మీరు యూట్యూబ్ ఛానల్స్ కానీ లేకపోతే కొన్నిట్లలో చూస్తే ఆ విదేశాలలో ఉన్న కొంతమంది లేకపోతే కొంచెం జ్ఞానం అనుకున్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుని ఆ యేసుక్రీస్తు ప్రభు వారు ఇదిగో ఈ డేట్ వస్తా ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభు ఈ సంవత్సరంలో వస్తా ఉన్నాడు, ఇదిగో ప్రభు యొక్క రెండో రాకడ ఇదిగో ఇలా జరుగుతుంది అని వాళ్ళు తెలియజేస్తా ఉన్నారు. కానీ ప్రియులారా బైబిల్లో ఎక్కడ అలాగా చెప్పలా. అసలు యేసు ప్రభు అనేది తెలుసా? బైబిల్లో ఏమరాబడి తెలుసా? అసలు అది తండ్రికి తప్ప కుమారుడు కూడా తెలియదని చెప్పేసి బైబిల్లో రాయబడింది. చాలా జాగ్రత్తగా గమనించండి. ఇంకా రెండవ విషయం ఏంటంటే కాబట్టి ప్రభు రాకడ తప్పకుండా పిల్లరా రెండవ రాకడ ప్రభు వస్తా ఉన్నాడు. ఆ తర్వాత ఆయన రాకడ దొంగ వలె వస్తుంది అని చెప్పేసి బైబిల్ అంటా ఉన్నది. రెండవ మాట ఏంటంటే లోకంలో బ్రతికేటువంటి మనము, అర్థమైందా? లోకంలో ఇప్పుడు సజీవులుగా ఉన్నటువంటి మనము ఏదో ఒక రోజున మరణించాలి. బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే తప్పకుండా మరణించాలి. నేడైనను రేపైనను ఒకనొక పట్టణంలోనికి వెళ్ళి వ్యాపారం చేసి లాభము సంపాదించుకుందాము రండి అని చెప్పుకున్న వారలారా మీ జీవమే పాటిది. రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీరు కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోవు ఆవిరి వంటి వారు. కొంచెం జాగ్రత్త మీరు వినాలి. మొదటిది ప్రభు యొక్క రాకడ తప్పనిసరిగా వస్తుంది. ఆ రాకడ దొంగ వలె ఉంటుంది. అయితే ప్రియులారా లోకంలో బ్రతికేటువంటి మనము మన చావు ఎప్పుడో తెలియదు. మీరు జాగ్రత్త గమనించాలి. అర్థమైందా? పైకి మన చావు ఎప్పుడో తెలియదు. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా ఈ జీవితం. లోకాన కాదేది శాశ్వతం. అర్థమైందా? ఏమ్మా అర్థమైందమ్మా? పైకి ఉండమ్మా. ఏంటంట? కొంతసేపు కనబడి అంతలోకే మాయమైపోయే ఆవిరి వంటిది ఈ జీవితం అని పిల్లారా బైబిల్ చదివిస్తా ఉన్నది. సామెతల గ్రంథంలో, యోబు గ్రంథంలో పిల్లారా మరి మనం చూస్తే యాకోబు పత్రికలో ఇంకా అనేకమైనటువంటి పిల్లారా గ్రంథాలలో మానవుని యొక్క జీవితం కేవలము నరుడి జీవితము ఆవిరి వంటిది. నరుడి జీవితము గడ్డి పువ్వు లాంటిది, ఇది నీటి బుడగ లాంటిది. వినాలి జాగ్రత్తగా. కాబట్టి ఎప్పుడు ఏమి జరిగిందో తెలియదు. అంత అయోమయ పరిస్థితుల్లో మనం బ్రతుకుతున్నాం, అంత గుడ్డిగా మనం బ్రతుకుతున్నాం దేవుని పిల్లరా. కాబట్టి ప్రభు యొక్క రాకడ
ఖచ్చితంగా జరిగింది. ఆ ప్రభు ఎప్పుడు వచ్చేది తెలియదు. మనము చనిపోవడం అనేది ఖచ్చితంగా జరిగింది. మన మరణము ఎప్పుడో మనకే తెలియదు. మీరు జాగ్రత్తగా గమనించండి. ఈ రెండు విషయాల్ని దేవుని బిడ్డలారా, ఒక పక్క ప్రభువు రాకడ అది ఎప్పుడు వచ్చేది తెలియదు, ఒక పక్క నీ మరణము అది ఎప్పుడు జరిగేది తెలియదు. వింటున్నారా? అర్థమైందని చెప్పేది సబ్జెక్ట్ అర్థమైందా? ఓకే. అయితే దేవుని బిడ్డలారా, మరి మనము చేయవలసినది ఏమిటి? ఈ రెండింటి మధ్యలో దేవుని బిడ్డలారా మనం ఉన్నాము. ఏది సడన్ గా జరిగేది తెలియదు, అంతేనా? ఏది సడన్ గా జరిగేది తెలియదు. ప్రభు రాకడా అయినా సరే, మనం పోకడైనా సరే. అర్థమైందా? నేను దేవుని మనము దేవుని బిడ్డలమైనా కానీ పిల్లరా, మనకు పలానా డేట్లు వేసులు, పలానా రోజు నువ్వు వెళ్తావు, పలానా రోజులు ప్రభు వస్తాయి. అయితే ప్రభు దగ్గర ఉన్నాయి, మన దగ్గర కాదు, మనకు తెలియదు. అందుకే దేవుడు పిల్లలా ఈ విషయాలు దయచేసి మీకు తెలియజేయాలని ఆశపడతా ఉన్నాను. ఓర్పుల్లో మరి పిల్లలా క్వశ్చన్ పెట్టడానికి మనం ప్రయత్నం చేద్దాం. చూడండి, రాగానికి సంబంధించినటువంటి విషయాలు దయచేసి మొదట మనం తెలుసుకుందాం. దేవుని బిడ్డలారా, అయితే మనం చేయాల్సింది ఏంటంటే, ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి మనం ఏంటంటే, మనము సిద్ధపాటు కలిగి మరణము వరకు నమ్మకముగా బ్రతికితే దేవుని యొక్క రాజ్యాన్ని చేరుకుంటాం. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే, ఒక పని చేసేవాడు అదే పని చేస్తా ఉన్నారు. మనం నిజంగా ప్రత్యేకింపబడ్డ బిడ్డలు అని బైబిల్ అంటారు. లోకంలో నుంచి, అర్థమవుతుందా? లోకంలో నుంచి ఆచారాలు, సాంప్రదాయాలు, పద్ధతులు ఏవైతే ఉన్నాయో, లోక జీవితం ఏదైతే ఉన్నదో దానిలో నుంచి మనం ప్రత్యేకింపబడ్డాం. దేని కొరకు? దేవుని రాజ్యం కొరకు. అర్థమైందమ్మా? మీలో ఉందనుకోండి, ఒక గ్రూప్ని ప్రత్యేక పరిచయం అనుకోండి, ఈ గ్రూప్ ఏదో ఆ పని చేయాలంటే ఆ గ్రూప్ ఆ పనే చేయాలి. అందుకని ఒక గ్రూప్గా మనం లోకంలో నుంచి దేవుని రాజ్యం కొరకు ప్రత్యేకింపబడ్డాం. కనుక దేవుడి పిల్లలా ప్రత్యేకింపబడ్డవారు మరి ప్రత్యేకింపబడ్డట్లుగా దేవుని రాజ్యం కొరకై వెతుకులాడే వాళ్ళుగా ఉండాలా. సరే పిల్లలా, దయచేసి కొద్ది మాటలు మన బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 24వ అధ్యాయం 35, 36 వచ్చిన, 42 వచ్చిన, 44 వచ్చిన. కొంచెం త్వరగా ఇద్దరు ముగ్గురు. 24వ అధ్యాయం 35 వచ్చిన త్వరగా. మొదట మాట ఇదేంటంటే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, లోకంలో మనుషులు ఎన్ని మాటలు చెప్పినా అవన్నీ గతించిపోతాయి. ఇంకొక మాట ఏమన్నా తెలుసా? ఆకాశము, ఇంత పెద్ద ఆకాశము, ఇంత పెద్ద భూమి, మనిషి జీవితకాలం అంతా తిరిగి వచ్చినా కానీ నడవలేటువంటి ఈ భూమి, ఈ ఆకాశాలు, భూమి ఆకాశాలు గతించిపోతాయి కానీ దేవుని మాటలు గతించవు. దీని మీద మనం విశ్వాసం ఉంచాలి. కనుక దయచేసి చూడండి, ఇప్పుడు 35వ వచన భాగము కింద మాటలు 36. అయితే ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుషుడైనను, పరలోకమందరి దూతలైనను, కుమారుడైనను ఎరుగరు. మీరు జాగ్రత్తగా గమనించాలి. ఎన్నో మాయ మాటలు లోకంలోకి, అబద్ధ ప్రవక్తలు లోకంలోకి వచ్చి, ఇదిగో ఫలానా చోట జరుగుతుంది, ఫలానా చోటకి వస్తుంది, అబద్ధ క్రీస్తులు వస్తారు, అబద్ధ ప్రవక్తలు వస్తారు. దేవుని బిడ్డలారా, మన ముందున్న కాలం బహు గడ్డు కాలం, మన ముందున్న కాలం చాలా భయంకరమైన కాలం. బిడ్డలా, నిజంగా అపవాది దుష్టుడు దేవుని బిడ్డలారా అబద్ధ ప్రవక్తల ద్వారా వచ్చి కొన్ని కార్యాలు జరిగించేవాడుగా ఉంటాడు. కాబట్టి మోసపోయే వాళ్ళంగా మనం ఉండకూడదు. జాగ్రత్తగా గమనించాలి. నువ్వు దేవుని రాజ్యాన్ని చేరుకోవాలంటే, నీ ఆత్మ రక్షించుకోవాలంటే నువ్వు చాలా ఇంటెలిజెంట్ గా ఉండాలా. చాలా జాగ్రత్తగా బైబిల్ గ్రంథాన్ని మనం చదువుతూ ఉండాలి. వాక్యానుసారంగా పిల్లరా మనము దేవుని బిడ్డలారా మనము జాగ్రత్త కలిగిన వారమై ఉండాలి. అందుకే చూడండి ఏమన్నాడు, 42 వచ్చిన చూడండి. కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చును మీకు తెలియదు కనుక మెలకువగా ఉండుడి.
ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానికి తెలిసి ఎలా అతను మెలకువగా ఉండి తన ఇంటికి కన్నము వేయనీయడని మీరు ఎరుగుదురు. మీరు అనుకున్నని గడియలో మనుషు కుమారుడు వచ్చును, కనుకనే మీరు సుఖముగా ఉండుడి. చెప్పండి, ఇందాక అన్నాం కదా, పాడాం కదా. అనుకున్నని గడియలో మీరాకడా మెలకువగా ఉండమనే నీ హెచ్చరిక. అనుకోనటువంటి గడియలో ప్రభు రాకడ ప్రియులా వచ్చే అవకాశం ఉన్నది. కనుక మనం ఎప్పటికప్పుడు కూడా మెలకువగా ఉండటం నేర్చుకోవాలా. కాబట్టి ప్రభు రాకడ ప్రియులా తప్పకుండా జరిగింది. ఈ విధమైనటువంటి వాక్య భాగాలు దేవుని బిడ్డలారా ఒక 10 వాక్యాలు ఉన్నాయి. కాబట్టి దేవుని బిడ్డలారా ఆధారాలు చూపించాలంటే ఇవన్నీ చాలా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ప్రభు రాకడ జరిగింది. అది దొంగ వలే ఉంటుంది అని చెప్పేసి పిల్లరా లేఖనాలు సెలవిస్తా ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే ప్రభు రాకడకు దేవుని బిడ్డలారా కొన్ని సూచనలు చూపించాడు దేవుడు. శిష్యులు అడిగిన ప్రశ్నలకు పిల్లారా, అయ్యా నీ రాకడకు సూచనలు ఏంటి అని అడిగినప్పుడు దేవుని పిల్లారా యేసు ప్రభువు కొన్ని సూచనలు చెప్పాడు. ఆ సూచనలన్నీ దేవుని బిడ్డలారా ఇక్కడే మనము పిల్లారా 24వ అధ్యాయంలో మనం చూస్తాం. అవన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు మన దృష్టి దేని వైపు పెట్టాలంటే దేవుని యొక్క పిల్లారా రాజ్యం వైపు, దేవుని రాకడ వైపు మనం పెట్టాలా. కానీ మామూలుగా బ్రతుకుతున్నాం, కానీ ఏదో అలాగే ప్రార్థనకు వచ్చిపోతున్నాం. కానీ దేవుని బిడ్డలారా మన ఆలోచన అంతా, మన దృష్టి అంతా ఏం పెడుతున్నానంటే ఎట బతకాలా, ఏ సంపాదించాలా, పిల్లలెట్ట, బతికెట్ట, తిండెట్ట, బట్టలెట్ట చెప్పు. దీని మీదనే మన ఆత్మీయులమైన మనము ప్రయాణం దృష్టి పెడతా ఉన్నాం. చాలా జాగ్రత్త. వడపోస్తే రేపు దొరికే వాళ్ళు కొద్దిమంది దేవునికి. కనుక దయచేసి గమనించండి దేవుని బిడ్డలారా, ఈ దేహం ఏమైపోయినా కానీ, ఈ ఇల్లు ఏమైపోయినా కానీ, పిల్లల ఈ లోకం ఏమైపోయినా కానీ, ఈ ఆస్తి ఏమైపోయినా కానీ, నాకున్నది ఏది ఏమైపోయినా కానీ నా ఆత్మను రక్షించుకునే విధముగా దేవుని బిడ్డలారా నేను ప్రభువు రాకడకు సిద్ధపడేవాడినిగా నేను ఉండాలి. ఎలా ఉండాలా? ఎలా ఉండాలా? కనుక ప్రియులారా ఈ సమయంలో కాబట్టి మనము ప్రభు రాకడ ప్రియులారా తప్పకుండా జరిగింది. మరి ప్రియులారా కాబట్టి ఆ రాకడకు దేవుని బిడ్డలారా మనం సిద్ధంగా ఉండాలి. ఇంకొక మాట దయచేసి దేవుని పరిశుద్ధ గ్రంథంలో తెస్సలోనికైలకు రాసిన పత్రిక పిల్లరా, మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రిక దయచేసి 5వ అధ్యాయము కొంచెం తొందరగా కొన్ని మాటలు చదువుతాను. మంచి వచ్చింది. సహోదరులారా, ఆ కాలములను గూర్చి, ఆ సమయములను గూర్చి మీకు వ్రాయనక్కర్లేదు. రాత్రి వేళ దొంగ ఎలాగో వచ్చునో అలాగే ప్రభు దినం వచ్చునని మీకు బాగుగా తెలియను. చెప్పండి. తెలుసా మీకు? ఈ మాట ముందే తెలుసా? నేను చదవక ముందే తెలుసా? ఎంతమంది తెలుసు? చెప్పండి. దేవుని ప్రియులారా చాలా జాగ్రత్తగా గమనించండి. ఏమంటున్నాడు పౌలు గారు? ఏమంటున్నాడు? ఆ కాలమును గురించి, సమయమును గురించి మీకు రాయనక్కర్లేదు. రాత్రి వేళ దొంగ ఎలాగో వచ్చును అలాగే ప్రభు దినం వచ్చునని మీకు బాగుగా తెలియను. ఇంకో మాట నేను చెప్తున్నాడు కింద, లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా ఏమంటారంట లోకులు? ఏమంటారు? దానికి ఒక ఉదాహరణ బైబిల్లో ఏముందంటే, కూర్చో దానికి ఒక ఉదాహరణ బైబిల్లో ఏమన్నా లోకాసు వార్తలు అంటాడు. ఏంటంట? నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము, అనేక సంవత్సరములకు సరిపడా ఆస్తిని తన గదిలలో నింపుకున్నాడంట. ఎలా ఉంటుందంట? ఇప్పుడు అమ్మో ప్రార్థన పోవాలా, ఆదివారం పొద్దున్నే చంద్రకళ్ళేసి గౌరవ తయారవుతారు అనుకో, ఏందమ్మో ఏంటో ఆరాటం. దేవుని ఎరగడం కానీ, కొంచెం అభాస్యం చేసేవాళ్ళు కానీ, కథ వేరే వాళ్ళు కానీ ఏమంటారు? నేను ఏంటమ్మో తొందరలు ఏంటి, ఆ ఆర్పాటం ఏంటి, ఆ ఆరాటం ఏంటి, ఏం పోవచ్చుగా, పాటలు అయిపోయినాక పోవచ్చుగా, చివరి ప్రార్థన పోవచ్చుగా, ఈ వారం బాగుంటే ఏమైంది? నేను బయలు చూస్తే నాకు కొద్దిగా ధైర్యం అవుతుంది. ఆ పాట దేవుడు కనపట్టు కొంచెం
చెప్పండి, ఏమంటారట? లోకము నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదు. హే ఏదే ప్రార్థనరా బాబు, వాళ్ళు ఏదో పళ్ళగా చేస్తున్నారా, తాగిదారా, తిరిగిదారా, హ్యాపీగా ఉన్నారా? అరే ఎవరొస్తుంది, ఇప్పుడు చేయకపోతే ఇంకెప్పుడు చేస్తావు, ఇప్పుడు లేకపోతే ఇంకెప్పుడు తాగుతావు, ఇప్పుడు తిరగకపోతే ఇంకెప్పుడు తిరుగుతావు, ఇప్పుడు వాళ్ళు చేయకపోతే ఇంకెప్పుడు వాళ్ళు చేస్తావు. చెప్పండి, లోకులు పిల్లలా వారు దేనికి సంబంధించిన వాళ్ళు తెలుసా? నాశనపు లిస్టులో ఉన్నవారంట వారు. అందుకని ఇక్కడ ఏమన్నాడు చూడండి, నెమ్మదిగా ఉన్నది, లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొని చూడగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు. ఎవరికంట? గర్భిణీ స్త్రీకి. చెప్పండమ్మా, నువ్వు గర్భం ధరించిన తర్వాత డాక్టర్ గారు డేట్ ఇస్తాడు, అమ్మా నవంబర్ నెల 26వ తారీఖు నన్ను ప్రసవిస్తావు అమ్మా అని అంటాడు. మరి అంతకంటే ముందు నొప్పులు వచ్చి మళ్ళీ హాస్పిటల్ వాళ్ళ. చెప్పండి, ఆ రాత్రినా ఎప్పుడొస్తాయో తెలియదు, అకస్మాత్తుగా వస్తా ఉంటాయి నొప్పులు. అదే చెప్తా ఉన్నాడు దేవుడు బిడ్డలారా. ఇక్కడ ఏమన్నాడు తెలుసా? గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి అకస్మాత్తుగా నాశనము తటస్థించును. వారిలో నువ్వు ఉండకూడదన్నదే దేవుని ఉద్దేశం. వారిలో నువ్వు నేను ఉండకూడదని చెప్పినారా దేవుని ఉద్దేశము. జాగ్రత్త, అకస్మాత్తుగా నాశనం వారికి సంభవించిందంట. ఎవరికి? ప్రభు రాకడ తెలుసుకున్న వారికి, ప్రభుకి లోబడిన వారికి, సిద్ధపాటు లేని వారికి, పిల్లలా శుద్ధి చేసుకోలేని వారికి, పాపాన్ని పిల్లలు ఒప్పుకొని విడిచిపెట్టలేని వారికి దేవుని బిడ్డలారా ఇలాంటి ఆకస్మికమైన నాశనం వచ్చిందంట. గమనించండి బిడ్డలారా, వారెంత మాత్రము తప్పించుకొనలేరు. అందుకే అంటున్నాడు, సహోదరులారా ఆ దినము దొంగ వలె మీ మీదికి వచ్చినప్పుడు మీరు చీకటిలో ఉన్నవారు కారు కారు కారు. యు ఆర్ నాట్ ఇన్ డార్క్నెస్. మీరు చీకటిలో ఉన్నవాళ్ళు కాదు, మీరు లోకంలో ఉన్నవాళ్ళు కాదు, మీరు దేవుని ఎరగిన వారు కాదు, మీరు వాక్యం ఎరగిన వారు కాదు, మీరు ప్రార్థనకు రాని వారు కాదు, మీకు మందిరంతో సంఘముతో సాగులతో సంబంధం లేని వారు కారు. జాగ్రత్త, మీరు దేవుని బిడ్డలు, మీరు మారు మనసు పొందుకున్న వాళ్ళు, పాపం అంటే ఏంటో తెలిసిన వాళ్ళు, పరిశుద్ధ యేసు ప్రభు అంటే మీకు తెలిసిన వాళ్ళు, నరకం అంటే పరలోకం అంటే తెలుసుకున్న వాళ్ళు కాబట్టి మీరు చీకటిలో ఉన్నవారు కాదు కాదు కాదు. అందుకని జాగ్రత్త. కాదు 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 పోయినారా. అందుకనే అంటా ఉన్నాడు, హెచ్చరిక చేస్తా ఉన్నాడు, మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులై ఉన్నారు. మనం రాత్రి వారము కాము, చీకటి వారము కాము. చెప్పు ఏమా ఇతరులు వలే నిద్రపోవడానికి మనం మత్తులమా? ఇతరుల వలె ఆదివారం ప్రార్థనలు పెట్టి పోవడానికి మనం నశించిపోయే వాళ్ళమా? ఇతరుల వలె దేవునికి లోపడకుండా సాధకుల మీద తిరుగుబాటు చేస్తూ మందిరం మీద సంఘం మీద పిల్లల దేవుని కార్యాల మీద తిరుగుబాటు చేసేటువంటి వాళ్ళమా? పిల్లలు గమనించండి. కాబట్టి మనం చెప్పిన వాళ్ళం కాదు. ఎందుకని ఇప్పుడు పగలు ఎక్కడ ఏమన్నది తెలిసింది. అందుకని మన హృదయాలు, మన జీవితాలు పిల్లల అలాగ క్లియర్ గా ఉండాలంటే దేవునికి. కనుక ప్రియాలు అంటున్నాడు, మీరందరూ వెలుగు సంబంధులు పగలు సంబంధులు అయినారు. మనం రాత్రి వారము కాము, చీకటి వారము కాము. కావున ఇతరుల వల్ల నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము గాక యుందుము. నిద్రపోవాడు రాత్రి వేళ నిద్రపోవుడు, మత్తుగా ఉండు రాత్రి వేళ మత్తుగా ఉండు. మనం పగటి వారమై ఉన్నాము కనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము రక్షణ నిరీక్షణ శిరస్నానము ధరించుకుందాము. చెప్పండి, ఇప్పుడు అమెరికా ప్రెసిడెంట్ ఎవరు? డొనాల్డ్ ట్రంప్. ఆయన కారు బుల్లెట్ ప్రూఫ్ అని చెప్పండి. కాబట్టి ఆయన ఆ బుల్లెట్ ప్రూఫ్ కారు తిరుగుతూ ఉంటాడు. మరి మనకేంటంట, మనం ఏం కావచ్చు తెలుసుకోవాలా? విశ్వాసము ప్రేమ, విశ్వాసము ప్రేమ అనే కవచాన్ని ధరించుకోవాలా. ఏది జరిగినా ఏది ఏమైనా దేవుని బిడ్డలారా, ప్రభువునందరి నీ విశ్వాసము నిన్ను దేవునికి రాజ్యానికి చేర్చేదిగా ఉండాలి. ఆ తరువాత లోకంలో జీవించినప్పుడు పిల్లరా దేవుని యొక్క ప్రేమను జీవితకాలం అంతయు, అది కష్టమైన నష్టమైన వ్యాధైనా బాధైనా ఇబ్బందులైన నిందలైన అవమానాలైన క్రీస్తు ప్రేమను పిల్లరా మనం ప్రకటించే వాళ్ళంగా, చూపించే వాళ్ళంగా, మన మరణం వరకు నమ్మకంగా జీవించే వాళ్ళంగా ఉండాలి. ఎవరెవరు కంటి కొడుతూనే ఉంటారు, కొడుతూనే ఉండదు. రైట్, మత్తులో నుండి మనం బయటకు రావాలి కదా. సరే, మంచిది దేవుని పిల్లలా.
విశ్వాస ప్రేమలను కవచమును రక్షణ నిరీక్షణను శిరస్నానమును ధరించుకుందాము. ఏంటంట? ఒకసారి నిలబడతారు అందరూ ప్లీజ్, అందరూ నిలబడి నీకు. ఎప్పుడు చెప్పండి? విశ్వాస ప్రేమలు. ఇప్పుడు మధ్యలో ఇందా చెప్పున్నాం, ప్రభువు రాకడ తప్పనిసరిగా వస్తుంది, అది దొంగలే వస్తుంది. మన పోకడ ఖచ్చితంగా జరిగింది, ఏదో ఒక రోజు మరణించాలి. మధ్యలో ఏమో తెలుసా? నిరీక్షణ కలిగి మనము ప్రభువు రాకడ కొరకు, మన పోకడ కొరకు, నీ మరణాన్ని పిల్లరా, రక్షణ అనుభవం కలిగి పిల్లరా, దిద్దుబాటు చేసుకొని దేవుని రాజ్యాన్ని ఎదుర్కోవడానికి పిల్లరా నువ్వు సిద్ధంగా ఉండాలి. ఎస్ రెడీ. ఇప్పుడు చచ్చిపోయినా సరే నా ప్రభు రాజ్యాన్ని నేను ఎలాగలను అనేటువంటి బలమైన విశ్వాసం పిల్లరా, ఆ దిద్దుబాటు పిల్లరా కలిగి మనం ముందుకు పోవాలి. కానీ దేవుడు పిల్లలారా చూడండి, చివరి మన మాట చూడండి. ఇంకో మాట ఏంటంట? ఎందుకనగా మనము ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించను గాని అమ్మా ఉగ్రత పాలవడానికి కాదు. యేసు ప్రభు వారు పరలోకాన్ని విడిచిపెట్టి ఈ భూలోకంలోకి వచ్చి ఏ మనుషుడు అనుభవించినటువంటి శ్రమలను పిల్లలను అనుభవించినందుకు తెలుసా? నిన్ను రక్షించుకోవడానికి. ఆయన శరీరం అంతా గాయాలు పాలు చేసుకునేందుకు తెలుసా? నిన్ను నరకంలోనికి పోకుండా కాపాడడానికి. ఆయన రక్తం అంతా దారుణంగా చెందించిందెందుకో తెలుసా? ఎందుకు? నిన్ను రక్షించుకోవడానికి. అందుకని ఈ వాక్యము ఏమంటుంది? ఏమన్నా యేసుక్రీస్తు రక్షణ పొందుటకే గాని, ఆయన ద్వారా మనము రక్షణ పొందుటకే గాని ఆ ఉగ్రత పాలవుడగానంటే ప్రియాలా ఆ నరకంలో కాలిపోవడానికి కాదు అని అర్థం. అందుకే దేవుని ప్రియాలా దయచేసి గమనించండి. మరి మనం చూసినట్లయితే మరి బైబిల్ గ్రంథంలో కూర్చోండిగా చాలా బైబిల్ 25వ అధ్యాయం, మత్తయి సువార్త 25వ అధ్యాయం, అక్కడ 10 మంది కన్యకల గురించి చెప్తాడు. చెప్పండి, బుద్ధి కలిగిన కన్యకలు, బుద్ధి లేని కన్యకలు. ఏమ్మా మీకు అర్థమైందా? ఎంతమంది కన్యకలు? రేఖ ఎంతమంది కన్యకలు? ఎంతమంది? 5గా? సరేలే అడుగుతానే. ఎంతమంది కన్యకలు? మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 10 మంది కన్యకల గురించి ఒక కథ చెప్పాడు యేసుప్రభు వారు. అందులో ఏం చేశారంట? ఒక 5గురంట బుద్ధి కలిగిన వారంట, ఒక 5గురు బుద్ధి లేని వాళ్ళంట. బుద్ధి కలిగిన వాడు, సరే షార్ట్ కట్ లో చెప్తాలే, టైం చెప్పదు. బుద్ధి కలిగిన వారు ఏం చేశారంటే తమ దివిటీలతో పాటు నూనె కూడా పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి తీసుకొని పోయారు. ఏమా అర్థమైందా? ఎవరమ్మా? బుద్ధి గలవాడు ఏం చేసిపోయారు? దివిటీ వెలిగించుకున్నారు, తర్వాత సిద్ధిల్లో నూనె కూడా చేసిపోయారు. ఎందుకని? వెలిగింది ఎంతసేపు వెలిగింది? ఇది ఆరిపోతుంది కదా, మళ్ళీ దీనికి నూనె కావాలి. అందుకనే ఇప్పుడు మనం బయట ఇప్పుడు మందిరంలో ఉన్నాం. ఇప్పుడు మన మనసు ఎటు పోవట్లే అనుకుంటున్నాను నేను. ఇక్కడ పోతుంది ఇది ఏమా ఆకలికి వెళ్ళి, లేకపోతే ఇంటికి వెళ్ళి, లేకపోతే ఒళ్ళు కూర కుక్కలు తింటాయో, లేకపోతే నక్కలు తింటాయో పోతుందా? పోకలే. ఇప్పుడు ఏంటంటే మనం ఇప్పుడు ఎలుగుతున్నాం. ఇప్పుడు ఈ ఎలిగింది ఆరిపోకుండా ఉండాలంటే మనకేం కావాలా? ఆ సిద్ధంలో నోటిలాగా నిరంతరం వాక్యం ఉండాలా. అందుకనే బైబిల్లో చెప్పిన మాట తెలుసా? అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 40వ వచనం అంటాడు, ఏంటంటే మీరు అపోస్తలుల బోధ ఎందులో, సహవాసం ఎందులో, రొట్టె విరుచుట ఎందులో, ప్రార్థన చేయట ఎందులో యథాతథంగా ఉండాలంట. ఇటీవారు పరలోకానికి అర్హులు. మరి మీరు ఎలా ఉన్నారో చెప్పుకోండి. ఏమేం చేయాలి? మాట అపోస్తలుల బోధ యందు వాక్యం ఎప్పుడు ప్రారంభించబడిందో ఇంటికాడ పనులు ఇసిరి పడేసి, ఒకవేళ బట్టలు కదనుకో ఇసిరి పడేయాలి. ఏమో ఈ బట్టలో ఈ అంట్లు నాలో వచ్చే కాదు. నా వాక్యం నన్ను నిలబెట్టింది, నా వాక్యం నన్ను శుద్ధి చేసింది, నా వాక్యం నన్ను పరలోకాన్ని నడిపించింది, నా వాక్యం నన్ను స్వస్థత ఇచ్చింది, నా వాక్యం నా కుటుంబాన్ని, నా భర్త, నా భార్య, నా పిల్లల్ని బాగు చేసింది. కాబట్టి
కాబట్టి వాక్యము అపోస్తలుల బోధ యందు నువ్వు ఎలా ఉండాలా? నిలకడగా ఉండాలా. రెండవది, సంఘ సహవాసములో పిల్లలు నువ్వు ఎప్పుడు ఎదుగుతూనే ఉండాలా. ఏమో అర్థమైందా? 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 రాజుగారు కనుక గమకా చేసి అందరూ పాలు తెచ్చిపోయిరా ఈ డబ్బాలో అని అంటే నీకు దగ్గర ఏం చేసింది? నేను అత్తరాన్ని నీళ్ళు పోతే ఏమైంది అనుకుని ఏం చేశారు? ఆమె నీళ్ళు తెచ్చిపోసింది. అట్నే అందరూ అనుకున్నారు, రాజుగారు అనుకున్నారు తెల్లారితే ఫంక్షన్ కదా, ఈ రమ్ము నిండా పాలు వస్తాయి, అందరికి మంచిగా టీ చేసి పెట్టవచ్చు, కొంతమంది గెస్టులకు పాలు ఇవ్వచ్చు అనుకున్నాడు అంట. తెల్లారిన తర్వాత చూస్తే ఏమైంది? రమ్ము నిండా నీళ్ళే. అదే నాలాగే ఉందనుకుంది రాజుగారి సాయంత్రం కదా. చెప్పండి, దేవుడు ప్రియులారా గమనించండి. కాబట్టి ఎందుకు చెప్పిన మాట? చెప్పండి, వెనకది మనకి ముందుకు ఎమ్మటే వస్తుండాలి. అపోస్తలుల బోధ యందును సంఘ సహవాసముందును, సంఘ సహవాసముందును, ఇంకోటి రొట్టె విరుచుడు ఎందును, ప్రార్థన చేయటం ఎందును ఎడతెగక ఉంటేనే ఇదన్నమాట అసలు పాయింట్. ఇది ప్రభు రాకడికి మన పోకడికి మధ్యలో జరగాల్సినటువంటి కార్యం ఇది. ఏంటది? ఏంటది? అపోస్తలుల బోధ, సంఘ సహవాసం, రొట్టె విరుచుట, ప్రార్థన చేయడం. ఈ 4 ప్రియులారా ఏ విశ్వాసులు కొనసాగుతూ ఉంటాయో ఎప్పటిదాకా? చచ్చిపోయేదాకా. కాసేపు చేస్తాయి గారు, ఆదివారం తీరినప్పుడు వస్తాయి గారు. ఇది కుదరదు. మనం అంటే మనం అనేది కాదు, బైబిల్ అనేది. దాన్ని బట్టి మీరు లెక్కేసుకుని ఎంతమంది పరలోకం పోగలుగుతాం? చెప్పండి, మనం ఎంత అన్యాయం చేసుకుంటున్నాం మనకే. మనం ఎంత మోసం చేసుకుంటున్నాం. దేవుడు ప్రేమించి నీ కోసం ప్రాణం పెట్టి దేవుడు రాజ్యాన్ని నీకు ఇస్తే దాన్ని నువ్వు కాపాడుకోకపోతే ఎట్లా చెప్పు? చెప్పు, ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసినా ఎలా తప్పించుకున్నావు శిక్షనే? కాబట్టి దేవుని పిల్లరా, మరి ఆ బుద్ధిగల కన్యకలో వారు డ్యూటీలతో పాటుగా నూనె తీసుకొని పోయారు. మరి బుద్ధి లేని కన్యకలో డ్యూటీలు పట్టుకున్నారు, వెలిగించుకున్నారు, వాళ్ళతో పాటు ఉరికారు. వాళ్ళ 5 వీళ్ళు 5, వాళ్ళు వేరు వీళ్ళు వేరు కదా. వెళ్ళారు. పెళ్లి కుమారుడు అక్కడ ఆలస్యం వేశారు కదా. ఏం చేశారు? అందరూ నిద్రపోయారు. బుద్ధి గలవాళ్ళు నిద్రపోయారు, బుద్ధి లేనుడు కూడా నిద్రపోయారు. ప్రభు వచ్చిండు, కేక వచ్చింది, పెళ్లి కుమారుడు వచ్చిండు అని కేక వినపడేసరికి బుద్ధి గలవాళ్ళు ఏం చేశారు? లోకం వేశారు. వాళ్ళు డ్యూటీలు తీసుకున్నారు. వాళ్ళు తెచ్చుకున్న నూనె డబ్బాల నుంచి నూనె తీసుకున్నారు, ఆ డ్యూటీలు పోసారు, వెలిగించుకున్నారు, డ్యూటీలు పట్టుకున్నారు, ముందుకు సాగిపోతా ఉన్నారు. పోయారు. ఇక వీళ్ళు వేశారు, వీళ్ళు వాళ్ళు వేశారు, దుర్పలు వేశారు. నా డ్యూటీ అర్థం చేసుకొచ్చుకున్నారు. ఈ డ్యూటీ చూస్తే ఎలాగట్లా? అక్కో కొద్ది నూనె పోయావా, అక్కో కొద్ది నూనె పోయావా, అక్కో కొద్ది నూనె పోయావా అని అడుగుతున్నారు. ఈ నూనె నాకు నీకు చాలదమ్మా. ప్రభు రాకడ అమ్మగారు అమ్మగారు నా పాప ఇచ్చేసి అమ్మగారు అమ్మగారు ఒప్పుకో అమ్మగారు ఒప్పి అమ్మగారు ప్రార్థన చేయ అమ్మగారు ప్రార్థన చేయ అమ్మగారు బైబిల్ అమ్మగారు బైబిల్ అయ్యారు చదువుతాయి గారు. ప్రభు రాకడలో దేవుడు కూడా ఇవన్నీ అందుబాటులో ఉండవు. ఇప్పుడే బైబిల్ క్లోజ్ అవుతున్నాయి, ఇప్పుడే సంఘాలు, ఇప్పుడే మందిరాలు అన్ని కోసపడతా ఉన్నాయి. పిల్లరా ప్రభు రాకడికి పిల్లరా సూచనలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే ఆ నూనె లేని వాళ్ళు ఆ నూనె వాళ్ళ దగ్గరికి వెళ్ళి డ్యూటీలు ఇచ్చుకున్న దగ్గరికి వెళ్ళి అడిగితే వాళ్ళు అన్నారు, మాకు మీకు ఈ నూనె చాలు, మీరు అమ్మే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొనుకొచ్చుకొని పోండి అనేసరికల్లా వీళ్ళు డ్యూటీలు పట్టుకొని మరి ఆడో మరి మా అమ్మేది ఆడపోయారు. ఈ లోపల ప్రభు వచ్చిండు, వీళ్ళు డ్యూటీలు ఎదుర్కొన్నారు. ప్రభుతో పాటు లోపలికి వెళ్ళిపోయారు, పెళ్లి కుమారుతో పాటు లోపలికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఏం చేశాడు? ఆయన డోరేశాడు. ఇక ఇలా ఆడుకోపోయారు. ఆడుకోపోయి నూనె తెచ్చుకొని వెలిగించుకొని అమ్మయ్య అట్లా దొరికిందనుకో ఊరికొచ్చారు. ఊరికి వచ్చేసరికి అలా తలపిస్తుంది. వచ్చారు మరో కారణం అయిపోయి టైంకి వస్తుంది. కారణం అయిపోయినా కొత్త కొందని వచ్చారు. పడుతున్నారు. ఎవరు మీరు?
అయ్యా 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 మేమయ్యా మేమయ్యా నీ బిడ్డలయ్యా, విశ్వాసమయ్యా, మార్పు రక్షణ పొందుకున్నామయ్యా, మేమయ్యా ప్రార్థన చేసినయ్యా, పాటలు పాడినయ్యా, సందాలు ఇచ్చినయ్యా, ఉపవాసం ఉన్నాయా, అధ్యక్షనయ్యా. మీరెవరు నాకు జాగ్రత్త. నేను ఎంతటి వాడినైనా నా జీవితాన్ని సరిచేసుకోకపోతే, నేను ఎంతటి వాడినైనా నా బ్రతుకును మార్చుకోకపోతే, నేను దిద్దుబాటు చేసుకోకపోతే, దేవుని బిడ్డలారా రేపటి దినాన బుద్ధి లేనటువంటి వాడిగా మిగిలిపోతే, వీళ్ళరా ఎత్తబడి గుంపులో నీవు ఉండకపోతే మనం విడిచిపెట్టబడిన వారముగా ఉంటాం. కనుక దయచేసి గమనించండి, రాకడ దినాలలో మనం ఉన్నాము. దయచేసి మీరు చాలా అశ్రద్ధగా ఉన్నారు, చాలా బద్ధకస్తులుగా, చాలా నిద్రమత్తు కలిగిన వారుగా. పిల్లరా మరి దేవునికి లోబడిన వారముగా మనం ఉంటున్నాము. లోబడిన పిల్లలకు శ్రమ అని బైబిల్ అంటుంది. ఆ శ్రమను మనం అనుభవించలేము నరకంలో. కాబట్టి దానికి చెప్పండి, బైబిల్ ఒక మాట ఉంది, నిద్రకు ఏది లేమికి భయపడి నిద్ర యందు ఆసక్తి విడిచిపెట్టు. కాబట్టి నరకానికి భయపడి ఇప్పుడు నువ్వు ఏం చేయాలా? ఆ మత్తు నుంచి బయటకు రావాలా? పిల్లరా లోకాచారం నుంచి, లోక పద్ధతుల నుంచి నువ్వు బయటకు రావాలి. దయచేసి వాక్యంగా తీసుకోండి. ఇది ఎవరు స్వలాభం కోసం లేకపోతే ఇంకా ఏదో విధంగా చెప్పడం కాదు. కాబట్టి దయచేసి మనల్ని మనం పరిశీలన చేసుకుని, ఆత్మ పరిశీలన చేసుకుని, దిద్దుబాటు చేసుకుని ముందుకు సాగాలని ప్రభు పేరిట ప్రేమతో మీకు అందరికీ మనం చేస్తూ, దేవుని బిడ్డలారా మరి కొద్ది మాటలు ప్రభు దీవించి ఆశీర్వదించింది కాక. ఆమేన్. రైట్, ప్రార్థన చేసుకున్నాం. అందరూ దయచేసి బయటకు వెళ్ళమాకుండా అందరూ ఉండండి. ప్రార్థన చేసుకున్నాం, మోకరించి ప్రార్థన చేసుకుందాం. ప్రభు మనతో మాట్లాడిన శ్రేష్టమైన మాటలు బట్టి నిజమే ప్రభు యొక్క రాకడ అది 100% గ్యారెంటీ. లోకస్తులు ఏం చెప్పినా కానీ మీరు దాన్ని నమ్మొద్దు. ఎవరు మిమ్మల్ని మోసపుచ్చాలనుకున్నా కానీ వాళ్ళ మాటలు మీరు వినొద్దు. మనకు వాక్యమే ప్రామాణికం, మనకు వాక్యమే ఆధారం, మనకు బైబిలే ఆధారం. కాబట్టి అబద్ధ ప్రవక్తలు, అంత్యక్రీస్తు పిల్లరా ఈ లోకంలో ఎంతోమంది నేనే క్రీస్తుని అని చెప్పేసి అబద్ధ ప్రవక్తలు బయలుదేరుతారు. కాబట్టి మనం చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. మరణం ఎప్పుడు వచ్చేది మనకు తెలియదు, ప్రభు రాకడ ఎప్పుడు వచ్చేది మనకు తెలియదు. నిజంగా ఈ రెండింటికి మనకు భయం కలగాలి. దేవుని బిడ్డలారా భయం కలిగి మన ప్రవర్తన సరి చేసుకోవాలి. భయం కలిగి బిడ్డల మన పద్ధతులు మార్చుకోవాలి. ప్రార్థన చేసుకుందామా. ప్రేమగల నా తండ్రి, పరిశుద్ధుడు అయిన ప్రభువా, నమ్మదగిన మా గొప్ప దేవుడా తండ్రి, మీ పాదాలకు వందనాలు ప్రభువా. ఈరోజు నిజమే తండ్రి, మీరు సూచించిన సూచనలు భూలోకములో ప్రభువా, భూకంపాలైతేనేమి, కరువులైతేనేమి, వ్యాధులైతేనేమి, మరణములైతేనేమి, యుద్ధాలైతేనేమి ప్రభువా, ఎన్నో భయంకరంగా నాయన జరిగిపోతా ఉన్నాయి ప్రభువా. నిజంగా నేను నమ్మిన బిడ్డలమైన మేము ఎంతో జాగ్రత్త పడాలి. ఎంతో ప్రభువా దేవనైనా అయా తండ్రినైనా మేము మా నడుము కట్టుకొని ప్రభువా మా ఆత్మీయ జీవితాలలో దేవా సిద్ధపాటు కలిగిన మనస్సు మేము కలిగి ఉండాలి తండ్రి. ప్రభువా మాతో మాట్లాడిన దేవుడా కనికరించేది ప్రభా, నిరీక్షణ మాకు అనుగ్రహించండి, దిద్దుబాటు మాకు దయచేయండి. మా పాపములను బట్టి ఒప్పుకొని విడిచిపెట్టి మనసు మాకు దయచేయండి. నీ కొరకు పరిశుద్ధులముగా మార్చబట్టుకు సహాయం చేయండి ప్రభువా. నాయన విశ్వాస ప్రేమలను దేవనాయన రక్షణ నిరీక్షణ అనేటువంటి కవచములను ప్రభువా మేము తండ్రి ధరించుకునేటువంటి వారముగా మమ్మల్ని ఉంచండి ప్రభువా. దయగలనా తండ్రి, రక్షణ పొందిన వారు తమ రక్షణను భయముతోనూ వణుకుతోనూ కాపాడుకోవాలి. రక్షణ పొందిన వారు త్వరగా రక్షణ పొందుటకు, మారు మనసు పొందుటకు సిద్ధపడేవారుగా ఉండాలి. ఇది నీ ఉద్దేశం అయ్యా. మీరే కనికరించమని ప్రభావారాధన కార్యక్రమం తండ్రి మీరే తోడుగా ఉండి నడిపించమని, మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని యేసు ప్రభు నామములో ప్రార్థించి వేడుకొంచు ఉన్నాను తండ్రి. ఆమేన్. చాలా మంచిది. దయచేసి అందరూ నిలిచినట్లయితే సమర్పణ గీతాన్ని పాడుకొని
మరి దయచేసి